హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు మనకు ఆర్ఆర్బీ నుంచి 14,033 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ ఎంకరేజ్ మై ఛానల్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనేది మనకు అన్ని ఆర్ఆర్బీ వెబ్సైట్లలో ఈ నెల 29 కాంచి డిసెంబర్ 4th లోపు అన్ని వెబ్సైట్లలో కూడా అవైలబిలిటీ ఉంటుంది. అన్ని న్యూస్ పేపర్లలో రావడం జరుగుతుంది. అండ్ నోటిఫికేషన్ నెంబర్ కనుక చూస్తున్నట్లయితే 03/2018 అండ్ 01 వచ్చేసి ఏఎల్పీ టెక్నీషియన్, 02 వచ్చేసి గ్రూప్ డి సంబంధించినటువంటి నోటిఫికేషన్. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్, అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిపార్ట్మెంటల్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, మొత్తం 4 కేటగిరీలో పోస్టులు భర్తీ చేస్తున్నారు. జనవరి 31 నైట్ 12 దాకా అప్లికేషన్స్ అన్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీర్ కి 13,034 పోస్టులు ఇవ్వడం జరిగింది. అండ్ జూనియర్ ఇంజనీర్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకి 49. సో ఇక్కడ ఇచ్చినటువంటి వేకెన్సీస్ అన్ని కూడా 21 జోన్లలో కలిపి ఇచ్చినటువంటి పోస్టులు. సో మన సికింద్రాబాద్ కి సపరేట్ గా లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ నెల 29వ తారీఖు రోజు అఫీషియల్ వెబ్సైట్ లో ప్రొవైడ్ చేయగానే దాని యొక్క డీటెయిల్స్ అన్నిటితో మరో వీడియో ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ సంబంధించి 456 పోస్టులు అండ్ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ సంబంధించి 494 పోస్టులు. ఓవరాల్ గా 14,033 పోస్టులతోటి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 33 ఇయర్స్ దాకా మెన్షన్ చేయడం జరిగింది యాజ్ పర్ ద డేట్ ఆఫ్ January 1st, 2019. అండ్ జేఈ యొక్క బేసిక్ పే వచ్చేసి 35,400 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలవెన్సెస్ అన్ని కలుపుకొని దాదాపుగా 49,500 రూపాయలు ఫస్ట్ మంత్ శాలరీ ఉంటుంది. సో అరౌండ్ 50,000 దాకా కూడా ఫస్ట్ మంత్ శాలరీ అనేది వస్తుంది. 7th CBC బేస్ పైన శాలరీస్ అనేవి ఇస్తున్నారు. అండ్ జేఈ కనుక చూసుకున్నట్లయితే డిప్లొమా ఆర్ బీటెక్ చేసిన వాళ్ళు అర్హులు. సో అక్కడ మన కేటగిరీ వైజ్ గా పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. లైక్ మెకానికల్ ఇంజనీర్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఇంజనీర్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా సివిల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వేకెన్సీస్ అన్ని కూడా స్ప్లిటెడ్ అండ్ కేటగిరీ వైజ్ పోస్టుల లిస్ట్ అనేది మనకు 29th రాబోతుంది. ఆ రోజు దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. అండ్ డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ మాత్రం డిప్లొమా కానీ బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అర్హులు. అండ్ అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కనుక చూసుకున్నట్లయితే PGDCA ఆర్ BSc కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, లేదా BCA ఆర్ బీటెక్ IT చేసిన వాళ్ళు, లేదా బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ CSC చేసిన వాళ్ళు, DOE ACC B లెవెల్ కోర్సు కనుక 3 years చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు అర్హులు. అండ్ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ కనుక చూసుకున్నట్లయితే BScలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మేజర్ సబ్జెక్ట్స్ గా ఉంటూ మినిమం 45% మార్క్స్ వచ్చిన వాళ్ళంతా అర్హులు. అండ్ మనకి ఇంత ముందు JEE కానీ SSC కానీ సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ ఉండేది 150 మార్క్స్ కి. బట్ ఈసారి కాంపిటీషన్ హెవీగా ఉండడం వల్ల 2 స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ TBTలో అందరు ఎగ్జామ్ రాసిన తర్వాత మెరిట్ బేస్ పైన ఆ క్యాండిడేట్స్ ని పికప్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి మాత్రమే సెకండ్ స్టేజ్ CBT అనేది కండక్ట్ చేస్తారు. ఆ సెకండ్ స్టేజ్ CBTలో మెరిట్ వచ్చిన వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ అన్ని కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్ లో ఫుల్ లెంత్ డేటాతో రావడం జరుగుతుంది. దాంట్లో మనం దీనికి సంబంధించి పూర్తిగా డిస్కస్ చేద్దాం. అండ్ ఎగ్జామినేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే సో ఫస్ట్ OC OBC క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 500 రూపీస్ పేమెంట్ చేస్తే 400 రూపీస్ రిటర్న్ వస్తాయి. ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఆ క్యాండిడేట్స్కి 400 రూపీస్ రిటర్న్ రావడం జరుగుతుంది. అదేవిధంగా SC ST ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి అండ్ ఉమెన్ ట్రాన్స్జెండర్ మైనర్స్కి ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరూ కూడా 250 రూపీస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అటెండ్ అయినటువంటి ప్రతి క్యాండిడేట్ కూడా 250 రూపీస్ రిటర్న్ చేయడం జరుగుతుంది. యాజ్ లైక్ మన గ్రూప్ డి కానీ ELP టెక్నీషియన్కి ఏ విధంగా జరిగిందో అదేవిధంగా వీటికి కూడా అదే ప్రాసెస్ చేస్తున్నారు. అండ్ January 2 మార్నింగ్ 10 నుంచి ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా January 31st నైట్ 12 దాకా ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటారు. సో January 31st ఈజ్ ద లాస్ట్ ఫర్ అప్లికేషన్ రిసీవింగ్. అండ్ ఆన్లైన్లో పేమెంట్ చేసే వాళ్ళకి February 5th దాకా లాస్ట్ ఇవ్వడం జరిగింది. సో SBI చలాన్ బ్యాంక్ నుంచి చలాన్ కట్టే వాళ్ళకు 4th February, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ నుంచి చలాన్ కట్టే వాళ్ళకు 4th February. అండ్ ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి మాత్రం మనకు పేమెంట్ లాస్ట్ పేమెంట్ ఉంటుంది కాబట్టి ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి February 7 వరకు ఇవ్వడం జరిగింది. ఉన్నటువంటి 21 జోన్లలో మన యొక్క సికింద్రాబాద్ వచ్చేసి rrbsikindrabad.nic.in వెబ్సైట్లో దీని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. RRB JEE సంబంధించినటువంటి భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇంకా ఎవరైతే ఈ ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది గొప్ప గుడ్ న్యూస్. అండ్ మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ 29th రోజు ఫుల్ లెంత్ డేటాతో వీడియో రిలీజ్ చేశాను. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.